మాజీ సీఎం కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఆర్థిక వ్యవస్థ అంతా తన చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. భద్రాచలంలో జరుగుతున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశాలకు కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయినప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నామన్న అహంభావంతోనే వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు పనికిరాని హామీల పేరుతో పథకాలు అమలు చేసి ఏ పథకాన్ని కూడా సరైన రీతిలో ముందుకు తీసుకురాలేకపోయామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కొంతమంది బాగు చేశారు. అది శ్వేతబాధ. ఆ శ్వేతం మనకు అవసరం రాదు. పేదవాడి శ్వేతం కావాలి, ఏసీలో కూర్చున్నవాడి శ్వేతం కావాలి. ఆ విధంగా అదే తప్పు చేశారు. మరలా హాస్యాస్పదంగా ఉంది. అదే పద్ధతిలో ప్రజాస్వామ్యానికి అవాంఛనీయంగా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ చాలా తప్పు చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడుతున్నాయో అనే దాంతో రివర్స్ అటాక్ పెడుతున్నారు. రివర్స్ అటాక్ ఎలా పెడుతున్నారు? వాస్తవంగా మొన్న సీఎం గారు వచ్చారు, ఈ సీఎం గారు కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చి స్పెషల్ ఫండ్ పేరుతో ప్రతి నియోజకవర్గానికి అన్ని కోట్లు ప్రయత్నం చేసిపోయారు. అంటే ఫ్లోటెడ్ ఎకానమీ అంటారు, కృత్రిమ ఆర్థిక వ్యవస్థ. చూస్తే అందులో డబ్బులు